Come back to our YouTube channel, Neeli Meghalulu. కొత్తగా చేయమన్నావు కదా, ఈరోజు మా ఆయన అన్నాడు ఎప్పుడు బోరింగ్గా మాట్లాడుతున్నావు, కొత్తగా ఏమైనా ట్రై చేయని అన్నాడు. అందుకనే బోరింగ్ మాట్లాడుతున్నావు. ఏమన్నావు? నన్ను ఏమన్నా? నేను వాడిన వర్డ్ వేరే. ఏంటది వర్డ్ చెప్పు, నాకు గుర్తులేదు. ఏంటి? సరే నెక్స్ట్ ప్రాజెక్ట్ అని చెప్పు. ప్రాజెక్టా? నాకేం ప్రాజెక్ట్స్ లేవే, నేను షూటింగ్ చేయట్లేదు. ఓ కొత్తగా మాట్లాడటమా ఇది? ఓహో ఇది కొత్తగా. ఓకే ఇలా మాట్లాడాలా? ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసేసి ఈరోజు నేను చికెన్ కీమా పరాటా చేద్దామని అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ చాలా ఈజియెస్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చాలా ఈజీ ప్రాజెక్ట్, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ చాలా ఈజీ అనమాట. దీనిలో ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, మా టేస్ట్ చాలా ఎక్కువ. ఎలా ఉంది ఈ ఇంట్రొడక్షన్? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేసే ముందు మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. చికెన్ కీమా పరాటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో మీరు వచ్చేసేస్తే నేను చెప్పేస్తాను. వెరీ ఈజీ. చలో. చిన్న ఎపిసోడ్ ఇది. యా, బుల్లి ఎపిసోడ్. ఇలాగే మాట్లాడుతావా? యా, కట్టి కొట్టి తెచ్చే. కాదండి. బాయ్ అండి, బాయ్ గాయ్స్. నేను కెమెరా బ్యాక్ వెళ్తున్నాను, అంతే కదా. ఫ్రేమ్ లో కనిపించలేను, నా వల్ల కాదు. నువ్వు లేకపోతే ఎలా చెప్పు? నువ్వే నా జీవితం, నువ్వే నా జీవితం. అదే డ్రామాటిక్ గా చెప్పమాక ప్లీజ్. నేను రైలు బండి అయితే నువ్వు నా పట్టాలు, నేను ఫ్లైట్ అయితే నువ్వు నా ఆకాశం, నేను కార్ అయితే నువ్వు నా రోడ్డు. కొత్తగా మాట్లాడుతున్నా. అను ప్లీజ్, ఇది మనం చేసేది కుకింగ్ ఎపిసోడ్. వాళ్ళకి చూడాలనుకునేది మన రెసిపీ, ఈ సోది కాదు. ఓకే, వచ్చేసాను. చికెన్ కీమా పరాఠాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి చికెన్ కీమా. ఇది బోన్లెస్ అండి. మనం చికెన్ షాప్లో అడిగితే వాళ్ళు ఇస్తారు, లేదు ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. 4 to 5 గార్లిక్ క్లోవ్స్, ఒక చిన్న క్యూబ్ ఆఫ్ చీజ్, కొత్తిమీర మంచిగా కడిగి చాప్ చేసి పెట్టుకోవాలి, ఒక చిన్న ముక్క అల్లం. ఇది మనము క్రష్ చేసుకోవడానికి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది గ్రేట్ చేసుకోవడానికి చిన్ని గ్రేటర్, చిల్లీ పౌడర్, హల్దీ, సాల్ట్, ఆయిల్, చపాతీ పిండి. చపాతీ ముఖమా? నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నారు ఇందిరా గారు, మీరు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ పొడి పిండి అద్దుకోవడానికి, అంతే. రెడీ అండి? నీలాగుంటుంది, నువ్వు గోల్ చపాతి. సో ఫస్ట్ ఇలాగ ప్యాన్ పెట్టుకుంటాము, కానీ ప్యాన్ అప్పుడే ఆన్ చేసుకోము. ఇదిగోండి, ఈ జింజర్ ఉంది కదా, దీన్ని ఇలాగా గ్రేట్ చేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు కదా మేఘ్నా గారు అని మీరు అనుకోవచ్చు. వేసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఇది ఫ్రెష్నెస్ చాలా బాగుంటుంది టేస్ట్, అందుకని మనం ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇది ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను, గార్లిక్ని క్రష్ చేద్దామని చెప్పి. పనిచేస్తుందో లేదో తెలీదు. అబ్బే పనిచేస్తుందమ్మో, చూడు ఇంత మంచిగా. అదే అండి మ్యాటరు. సో మంచిగా ఇలాగా క్రష్ అయిపోయింది అనమాట. గార్లిక్ కూడా వచ్చేస్తుంది, ఇలా చేతితో ఇలా తీసేస్తే ఇదిగో అంతే వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసేసి స్టవ్ ఆన్ చేసుకుంటాము. ఇక్కడ ఏంటంటేనండి, ఎక్కువ ఆయిల్ వాడద్దు. మనం ఆనియన్స్ అలాంటివి ఏమీ వాడట్లేదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే వితౌట్ ఆయిల్ చేసుకోవచ్చు. చికెనే ఆయిల్ రిలీజ్ చేస్తుంది, అయినా మా ఆయన చెప్తున్నాడు కాబట్టి ఊరికి 1 teaspoon ఆఫ్ ఆయిల్ అంతేనండి, అంతకంటే ఎక్కువ వేయద్దు. ఇది కూడా ఎందుకోనంటే మన జింజర్ అండ్ గార్లిక్ ఉంది కదా, ఇది ఫ్రై అవ్వడం గురించి. అవును, దీన్ని ఇలాగా చెప్పని అమ్మా, సిమ్లో చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి చెప్తా. సో చికెన్ కీమా చాలామంది చికెన్ షాప్స్లో కొట్టరు, అంటే మనకంటే తెలిసిన వాళ్ళు కాబట్టి కొట్టిస్తారు. కొట్టరు అన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే బోన్లెస్ చికెన్ తీసుకొని ఇంత పీసెస్ వాడిని కట్ చేసి ఇవ్వమనండి, వాడు ఇచ్చేస్తాడు.
ఇచ్చిన తర్వాత మన ఇంట్లో మిక్సీ ఉంటుంది కదా, పల్స్లో ఊరికే అట్లా తిప్పితే ఇలాగ అయిపోతుంది అనమాట. సో యూ కెన్ ఈజీలీ యూజ్ ఇట్. సో ఇప్పుడు వచ్చేసేసి ఇదిగోండి మంచిగా కడిగి ఇలా స్ట్రైనర్లో పెట్టుకున్న ఎక్స్ట్రా వాటర్ కూడా వచ్చేసింది. ఇక్కడ మన జింజర్ గార్లిక్ మంచిగా ఫ్రై అయిపోయింది. దీంట్లో మనము చికెన్ వేసేస్తున్నాం. ఓకే, చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి. మటన్ కీమా లాగా ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇలాగా ఒకసారి కలపండి, జింజర్ గార్లిక్ అంతా దీనికి అంటేటట్టు మంచిగా కలపండి. చూడండి వాటర్ వదులుతుంది చూసారా, అసలు ఆయిల్ లేకుండా కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి పసుపు వేస్తున్నానండి, ఎక్కువ వద్దు, ఊరికి జస్ట్ అ పించ్. ఓకే, తర్వాత సాల్ట్ సరిపడా. ఓకేనా, మరి ఎక్కువ ఉప్పు కసం చేసుకోకండి, ఇట్ విల్ నాట్ టేస్ట్ వెల్, అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేద్దాం, ఎందుకంటే తర్వాత కొంచెం పెప్పర్ కూడా వేస్తాం అనమాట. సో అందుకని కొద్దిగా చిల్లీ పౌడర్. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకనిద్దాం. చూడండి అసలు అంటుకోదండి, నూనె వేయకపోయినా పర్లేదు, వెరీ హెల్దీ రెసిపీ. ఇప్పుడు దీనికి మనము మూత పెట్టేద్దాం. ఓకే, చూడండి ఎంత మంచిగా మిక్స్ అయిపోయింది, అన్నీ ఇలా మిక్స్ చేసి సిమ్లోనే ఒక 5 minutes ఉంచేద్దాం, మూత పెట్టేద్దాం. చక్కగా అది మగ్గుతుంది అనమాట, వాటర్ రిలీజ్ చేస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు యాడ్ ఎనీ అడిషనల్ వాటర్. చికెన్ కీమా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో చికెన్ కీమాతో మంచి బెనిఫిట్స్, ఎవరికైతే ప్రోటీన్ కావాలో అండ్ మంచి గుడ్ ప్రోటీన్ కావాలో, చికెన్ బ్రెస్ట్ నుంచి మనం చికెన్ కీమా అనేది బ్రెస్ట్ పీసెస్ అయినా తినొచ్చు, లేకపోతే ఇలాగైనా తినొచ్చు. ఎందుకు, మటన్ ఈజ్ మోర్ ఫ్యాట్ కదండి. సో అందుకని చికెన్ కీమా ఈజ్ మచ్ హెల్దియర్ దెన్ మటన్ కీమా. ఓకేనా, ఇది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు చీజ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, బట్ బాగుంటుంది. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు చీజ్ వేస్తే మీరు. సో అందుకనే మనము ఒక చీజ్ బ్లాక్ని మనం ఇలాగ ఇచ్చేసుకుందాం. మీ ఇష్టం, మోజరెల్లా అయినా వేసుకోవచ్చు, నార్మల్ చీజ్ అయినా వేసుకోవచ్చు, ఇట్ ఈస్ అప్ టు యువర్ టేస్ట్. చీజ్ స్లైస్ కూడా వేసుకోవచ్చు, మన ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే. ఎందుకంటే ఇంకా సమ్మర్ కదా, పిల్లలకి చాలా నచ్చుద్ది ఇలాంటి డిషెస్ మీరు వండి పెడితే. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దే లవ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. హూ డజంట్ లవ్ చీజ్ చెప్పండి. సో అందుకనే మనం ఇలాగా ఊరికే మీకు చూపిస్తున్నాను కాబట్టి, అదర్వైజ్ వీ ప్రిఫర్ నో వితౌట్ చీజ్ ఆల్సో. చూడండి మనం అస్సలు వాటర్ వేయలేదు, అండ్ మనం ఒట్టి 1 teaspoon ఆయిల్ వేసాం, కానీ ఇక్కడ చూసారా ఎంత ఆయిల్ రిలీజ్ చేసిందో చికెన్. నేను అందుకే అంటానన్నమాట, చికెన్ కీమా ఈ రెసిపీ పర్టికులర్ చేసేటప్పుడు వీ డోంట్ నీడ్ ఆయిల్ ఎట్ ఆల్. అస్సలు ఆ నూనె అవసరం లేదు, హ్యాపీగా కుక్ అయిపోతుంది అనమాట. ఇదంతా నీట్గా దగ్గరికి వచ్చేసేయాలండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకా మంచిగా దగ్గర రావాలి. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందా లేదా చూద్దామండి. పర్ఫెక్ట్లీ కుక్డ్, సాల్ట్ పర్ఫెక్ట్, కానీ వీ నీడ్ సమ్ ఎక్స్ట్రా స్పైస్. పెప్పర్, ఈ పెప్పర్ అనేది ఉంటుంది చూడండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు క్రష్ చేసి ఒక యాడెడ్ టేస్ట్ని ఇస్తుంది. కొంచెం కొత్తిమీర అందుకోవా, అండ్ కోరియాండర్ మంచిగా చాప్ చేసి పెట్టుకోండి, ఇది కూడా యాడెడ్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఇదిగోండి, ఆ కాస్త వాటర్ కూడా ఉంది కదా, హైలో పెట్టేసుకొని, అస్సలు వాటర్ ఉండకూడదండి, ఇట్ షుడ్ బి వెరీ డ్రై. మీకు తెలుసా ఈ కీమా ఉంది కదా నాన్న, దీంతో నీకే చెప్తున్నా, ఈ కీమాతో ఈ రెసిపీతో కొట్టాలి. నీకు తెలుసు, నాకు కొట్టకపోతే చిరాకు వచ్చేస్తుంది. దీంతో యూ కెన్ మేక్ పరాఠాస్, యూ కెన్ మేక్ సమోసాస్, యూ కెన్ మేక్ లెట్యూస్ ర్యాప్స్, యూ కెన్ మేక్ ఫ్రాంకీ, యూ కెన్ మేక్ ఆమ్లెట్స్, యూ కెన్ మేక్ సో మెనీ థింగ్స్. తెలుసా, క్రియేటివిటీ మీకే వదిలేస్తున్నాను. లేదు మేఘనా గారు మాకు తెలీదు, మీరు చూపించండి అని అడగండి, చూపిస్తాం. చూడండి, నాట్ ఈవెన్ 1 drop ఆఫ్ వాటర్. కరెక్ట్గా కీమా కుక్ అవ్వడానికి 10 to 12 minutesలో కుక్ అయిపోతుందండి. బికాస్ చాలా ఫైన్గా ఉంది కాబట్టి ఫాస్ట్గా కుక్ అవుతుంది. దీనిలో అస్సలు వేడి ఉండకూడదు, ఓకేనా, కంప్లీట్ రూమ్ టెంపరేచర్కి రావాలి. ఆ తర్వాతే మనం పరాటా చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే ఇది వేడి ఏమాత్రం ఉన్నా మన పరాటా కట్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే హీట్ కదా, కుక్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని దీన్ని ఫ్యాన్ కింద పెట్టి మంచిగా చల్లార్చుకుందాం, ఓకేనా. సో మన చపాతీ పిండి రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఫుల్ చల్లగా అయిపోయింది, చూసారా ఎంత మంచిగా పొడి పొడిగా అయిపోయింది. సో ఇది ఇలా ఒక పక్కన పెట్టుకుందాము. కొద్దిగా చపాతీ పిండి కూడా వేసుకుందాము.
రౌండ్ కాదు, అచ్చు స్కల్ ఫేస్ లోనే ఉంది. నేను చపాతీ పిండి ఒకే కలర్లో ఉన్నాం కదా, సేమ్ రౌండ్. రౌండ్గా సేమ్ కలర్. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా మసాజ్ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను పిండి కలిపి ఏమీ లేదండి, నేను ఒట్టి సాల్ట్ వేసి కలుపుతాను, సాఫ్ట్గానే వస్తుంది, నాకు అలవాటు. సో ఇది వచ్చేసేసి ఒక 30 minutes అయిపోయిందండి నేను పిండి కలిపి. సో చూడండి ఎంత మంచిగా గోధుమ పిండి. నేను మైదాతో చెయ్యను, వీ డోంట్ యూజ్ మైదా అట్ హోమ్. స్టవ్ వెలిగిచ్చేసేసాను. ఇదిగోండి, చాలా ఈజీ అండి. హూ సెడ్ కుకింగ్ ఈజ్ టఫ్? కుకింగ్ ఈజ్ వెరీ ఈజీ. సో ఇప్పుడు దీంట్లో మనము మన చికెన్ కీమా స్టఫింగ్ వేసుకుందాం. నేను మంచిగా జనరస్గానే వేస్తున్నాను. స్టవ్ని కొంచెం సిమ్ చేసుకుందామండి, మరీ ఓవర్ హీట్ అయిపోకూడదు. ఓకే, ఇగో చూడండి, ఇదన్నీ నీట్గా ఇలా పెట్టుకున్నాం కదా. దీంట్లో పిల్లలు ఎంతో ఇష్టపడే, పెద్దలు కూడా, మా నాన్నకైతే చాలా ఇష్టము చీజ్. సో ఇలా వేసుకొని ఫోల్డ్ యువర్ పరాఠా నైస్లీ. ఓకే, వెరీ లైట్ హ్యాండ్. ఇలాగే ఆయిల్ వేసేసి తినేసాము. సీరియస్లీ, నిజంగానే ఇలానే వేస్తే కచోరీ, మూటలాగా ఇలానే వేస్తే కచోరీ నాన్న, అంతే ఏముంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా, వెరీ లైట్ హ్యాండ్, ఇదే మీరు చూసుకోవాల్సిన మెయిన్ థింగ్. ఎక్కడ కూడా పగలకూడదు, ప్రేమగా. అండ్ మరీ పల్సగా ఉండకూడదు. స్టఫింగ్ మంచిగా వేసుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మంచిగా టేస్టీగా ఉంటుంది. నీట్గా వచ్చింది చూసారా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనము పెనం మీద ఆయిల్ వేసుకుందాము. వేసుకొని మన చికెన్ కీమా పరాఠా ఇది ఇలా రోల్ చేసుకోండి. ఎందుకునంటే కిందంతా మంచిగా నూనె అనేది దానికి అంటుకుంటుందన్నమాట. అండ్ హైలో పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ చికెన్ పరాఠా అనేది యూ కెన్ ఈట్ ఇట్ విత్ కర్డ్, లేదు అని అంటే ఎవరికైనా కావాలంటే మైనైస్తో తినచ్చు, లేదంటే పిల్లలకి సాస్ ఇష్టం సాస్తో పెట్టచ్చు, మీ ఇష్టం ఎలా అయినా పెట్టచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, ద పరాఠా ఈజ్ లిటిల్ థిక్. సో మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫాస్ట్గా కుక్ అవ్వాలని చూసుకోకండి. మీడియం ఫ్లేమ్లో ప్రేమగా మంచిగా ఎర్రగా కాల్చుకోండి. ఓకేనా, ఇదిగోండి మీడియం ఫ్లేమ్ పెట్టేశాను. పైనుంచి కూడా ఆయిల్ డ్రిజిల్ చేసేసాను. చూద్దాం ఫ్రై అవుతుందా లేదా అని. ఇదిగోండి కలర్ వస్తుంది, ఇంకొంచెం రావాలి. నిదానంగా ఫ్రై చేసుకుందాం, వీఆర్ నాట్ ఇన్ అ హరీ. ఇదిగోండి మంచిగా గోల్డెన్గా చక్కగా మనం ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకుందాం. ఆఫ్ చేసేస్తున్నా. మన పరాఠా ఈజ్ రెడీ. మీకు కావాలంటే హోటల్ స్టైల్లో దీన్ని హాఫ్ కట్ చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. పిజ్జా లాగా కట్ చేయాలి. ఓకే, సో మా ఆయన పిజ్జా లాగా కటింగ్ కావాలన్నారు కాబట్టి, అయ్యో అమ్ము ఈరోజే నేను రియలైజ్ అయ్యాను అమ్ము, నా దగ్గర పిజ్జా కట్టర్ లేదనేసి. మా చెల్లికి చెప్పాలి, ఎంత ఇన్సల్ట్ నా దగ్గర లేకపోవడం ఒక వస్తువు. ఓకే, చూసారా లోపల కీమా ఎలాగా మంచిగా కూర్చోబెట్టేసాను దాన్ని. కూర్చోబెట్టేసింది, అందరూ కూర్చోబెట్టేస్తుంది వాడ. కదా ప్రోటీన్కి ప్రోటీన్. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. నేను వర్ణించి చెప్తా. చెప్పు. యూజువల్లీ మనం బయట కొనుక్కొని తిన్నా, హోటల్కి వెళ్ళి తిన్నా ఇంత టేస్ట్ అయితే ఖచ్చితంగా రాదండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే మన చేతులతో మన ఇంట్లో మనం ఫ్రెష్గా చికెన్ మిన్స్ చేసుకుని అండ్ అలాగా మా ఆవిడ చేసిన ప్రాసెస్ మీరు కూడా చేసుకుని తింటే కనుక చాలా కమ్మగా ఉంది. మీ పిల్లలు అయితే లైక్ చేస్తారు, మామూలు కాదు, అదిరిపోతుంది. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. పిల్లలకి చీజ్ స్లైసెస్ పెట్టండి లోపల మీరు చేసేటప్పుడు, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు.
చీజ్ స్లైస్ పెట్టి అప్పుడు రోల్ చేయండి. బా. హ్యాపీగా ఇలానే తినేయచ్చండి. ఒక రెండు తింటే ఎక్కువ. ఒకటి తింటే నాకైతే ఎక్కువ అసలు ఇది ఒకటి తింటే సరిపోద్దాము. ప్రోటీన్కి ప్రోటీన్, ఫైబర్కి ఫైబర్ అన్నీ ఉన్నాయి కదా. వంటలు ఎలా వచ్చినా ఏమొచ్చింది నాకు అర్థం కాదు. నీకు అర్థం నాకు కాదు. ఎందుకు ఇన్ని వంటలు వచ్చాను నేను సూపర్ ఆలోచిస్తాను. ఉమెన్ అమ్మ నువ్వు. నేనా బాబాయ్. కానీ చాలా మంది నన్ను మెచ్చుకున్నారు నేను ఫిష్ క్లీనింగ్ అనుకుంటున్నాను ఎపిసోడ్లో. ఐ లవ్ యూ గైస్. ఎందుకంటే నేను చాలా ఆలోచిస్తూ చేసాం మేమిద్దరం ఆ ఎపిసోడ్. ఎవరు ఏమనుకుంటారో కదా, కానీ చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్కి అందరూ ట్యూన్ అయి ఉండండి. నేను మా వాడిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నన్ను ఎందుకు? ఉమెన్స్ డేకి సూపర్ ఉమెన్గా నేను డెఫినెట్గా నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను. మా వాడిని ఎందుకు ఎప్పటి నుంచి కొన్ని క్వశ్చన్స్ అడగాలని ఉంది. నా పర్సనల్ క్వశ్చన్స్ అవన్నీ అడుగుతాను. పర్సనల్ క్వశ్చన్సా? పేపర్ లీక్ చేయవా? పేపర్ లీకేజ్ అప్పటికప్పుడు అడుగుతావా? నేను రెడీ చేసి ఉంటాను స్క్రిప్ట్. అయినా నేనేం పెద్ద అచీవ్ చేశానని ఉమెన్స్ డే రోజు నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి? అచీవ్ చేసావా లేదా అమ్మ? ఎందుకమ్మా అంటే చెప్పించుకోవాలండి. ఎందుకంటే మేము ఇప్పటి వరకు ప్రతి ఉమెన్స్ డే మేము డిఫరెంట్ గానే చేస్తాము. కానీ ఈసారి మాత్రం నేను పర్సనల్గా మా ఆవిడ ఇంటర్వ్యూ తీసుకుంటానండి. క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేస్తాను. దానికి మీరు రెడీగా ఉండండి. బయట ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకే, కానీ మా ఆయన తీసుకుంటారంటే నాకే కొంచెం టెన్షన్ గా ఉంది. వాట్ ఎవర్, ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడదు. చూడండి. ఓకే. అండ్ మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయో, ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కీమా పరాటా గురించి కింద మెసేజెస్ మీ అందరికి తెలుసు, నేను ఆన్సర్ చేస్తానని. ఏ డౌట్స్ ఉన్నా తెలియచేయండి. అండ్ కుక్ చేసిన వాళ్ళు ఎలా ఉందో కూడా మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా మాకు తెలియచేయండి. ఓకేనా? విపరీతంగా నచ్చేసింది. దీనిలో మంచిగా ఇంకా పక్కన సాస్ వేసుకుని టొమాటో కెచప్ కానీ, చిల్లీ సాస్ కానీ, మయో కానీ, కర్డ్ కానీ ఏదైనా తినండి. పచ్చడి కానీ, ఆవకాయ దెబ్బ పెట్టుకొని లేకపోతే గ్రేవీ వేసుకొని తిన్నా కూడా అద్దరిపోతుంది. మీ ఇష్టం, ఎలా అయినా తినచ్చు. సో సమ్మర్స్లో మీ పిల్లల్ని మంచిగా ఇలానే మంచి మంచి డిషెస్ చెప్తూ ఉంటాను. చాలా రోజుల నుంచి ఒక అమ్మాయి రాజ్మా పులావ్ అడుగుతుందమ్మా. రాజ్మా పులావా? ఇన్నిసార్లు అమ్మాయి మెసేజ్ పెడుతుందో. ఖచ్చితంగా ఈ వీక్ నెక్స్ట్ వీక్ లోపు నేను ఆ ఎపిసోడ్ కూడా చేస్తాను. కొంతమంది డయాబెటిక్ రెసిపీస్ అడుగుతున్నారు. ఎస్, ఐ విల్ డూ డయాబెటిక్ రెసిపీస్ ఆల్సో. డయాబెటిక్ స్వీట్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తా. మా అమ్మకి ఎలాగో షుగర్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆమెని కూడా పిలిచి టేస్ట్ చేస్తా. సరే, ఓకేనండి. బాయ్ అండి. లవ్ యూ గైస్. స్టే హైడ్రేటెడ్. సమ్మర్స్ హ్యావ్ స్టార్టెడ్. స్టే హైడ్రేటెడ్, స్టే కూల్. ఓకే, బాయ్.